వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక ఈ లడ్డు అనే అంశం మీద సాయంత్రానికి ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఇస్తానండి. సో బిఫోర్ దట్ ఏవేమి ఇన్సిడెంట్స్ ఇప్పటిదాకా ఉన్నాయి ఫ్రెష్గా అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఫ్లెక్సీలు పల్నాడులో, సత్తెనపల్లిలో, వినుకొండలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మహాపాపం నిజం, 68.17 లక్షల కోట్ల కిలోల కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారీ. వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, అది నెయ్యే కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ అని చెప్పి వేశారు. దాంట్లోనే మొత్తం ఒక 3 పాయింట్లు ఏదైతే సిట్ రిపోర్ట్లో ఉందో దాన్ని కూడా మెన్షన్ చేసి పెద్ద పెద్ద కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను అయితే కట్టడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు కట్టిన తర్వాత ఇక వైసీపీ నేతలు దానికి సంబంధించి లడ్డూ కల్తీ దాని మీద మాట్లాడుతూ మొత్తం అంతా కూడా అవి చింపడాలు ఇవన్నీ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. హల్చల్ చేసినటువంటి వాళ్ళు దాన్ని చింపి తగలబెట్టడం ఇది చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్లెక్సీ వార్ అనేది ప్రస్తుతానికి నడుస్తుంది. కల్తీ జరిగింది, అది నెయ్యే కాదు అని చెప్పి స్పష్టం చేసింది. నెయ్యే కాదు అన్నప్పుడు దాన్ని ఒప్పుకుంటే అయిపోయేది. బట్ అది కాకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలని, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలని దానికి దీనికి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫ్లెక్సీల దాకా ఎక్కింది. 20 కోట్ల లడ్డూలు, 68 లక్షల కిలోల నెయ్యి. అసలు అది కానీ కాదు, సింథటిక్ నెయ్యి, నెయ్యిలా భ్రమింపజేసేటువంటి ద్రావకం అనేది చాలా స్పష్టం. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు కూడా చాలామంది కొన్ని కామెంట్లలో పెట్టారు అసలు నెయ్యి ఉందా అన్నటువంటి దాని మీద. సో ఈ ఫ్లెక్సీ వార్లో దీనికి సంబంధించి బాగానే కౌంటర్లు, పెద్ద పెద్ద నాయకుల స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నీచ రాజకీయాలకి తెరదీసేసింది. పార్టీకి నేతలు, కార్యకర్తలు మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. 24 గంటల్లో ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తీయకపోతే ఖచ్చితంగా మేము చింపేస్తామని చెప్పి స్టేట్మెంట్లు అయితే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ ఫ్లెక్సీ వార్ ఎక్కడ దాకా ఆగుతుందో తెలియట్లేదు, కానీ భక్తుల మనోభావాలతో మాత్రం తీవ్రంగా ఆడుకుంటున్నారనేది సుస్పష్టం. అలాగే జరిగినటువంటి తప్పుని, పొరపాటు జరిగింది, తప్పు జరిగిందని ఒప్పుకొని అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటే హుందా రాజకీయం అనిపించుకుంటుంది. అది కాకుండా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అని చెప్పని అంటే మాత్రం ఖచ్చితంగా రేపన్న రోజు పబ్లిక్లోనే దానికి సంబంధించినటువంటి రిపర్కషన్స్ ఎదుర్కోవాలి అనేది జనసమూహంలో ఉన్నటువంటి అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.